ఇందాక ఏపీఆ బిల్లాది తెలంగాణ అడిగాను, నేను నేషనల్ అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఫ్యూచర్లో దానికి అంటే మళ్ళీ అధికారం రావడానికి అవకాశం ఉందా? ఐ డోంట్ నో అండి, వస్తే బాగుంటుంది. నేను కేసీఆర్ గారిది వీఆర్ ఆల్వేస్ అగైన్స్ట్ కాంగ్రెస్. మరి బీజేపీ కూడా రావచ్చు ఇక్కడ తెలంగాణ 100% రావాలి. నెక్స్ట్ 2029 టార్గెట్ తెలంగాణనే కదా. బీఆర్ఎస్ భవిష్యత్తు ఉందంటారా అన్న? తెలియదండి, బట్ స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ అనే ఉండకూడదని ఏ రాజకీయ పార్టీ కోరుకోదు. అపోజిషన్స్ ఉండాలి, డామ్ షూర్ గా ఉండాలి. కాంగ్రెస్ ఉండకూడదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఎందుకంటే నేషనల్ లీడర్ గా చెప్పండి మీకు. నేషనల్ లీడర్ మిమ్మల్ని ఏం అక్కర్లేదు, కానీ తెలంగాణలో ఓటేసా నేను. వేసారా? వేసాను. బీజేపీకి వేస్తారు న్యాచురల్. నేను బీజేపీకే వేస్తాను ఓటు. సో కాబట్టి నాకు ఓటు హక్కు ఉంది. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. పైగా తెలంగాణ గవర్నమెంట్ కి 16 సంవత్సరాలు ట్యాక్సులు కట్టా. ఇప్పుడు కూడా మరి నిన్న తెప్పించిన వెజిటబుల్స్ కు ఫుడ్ కూడా నేనే కట్టా ఇక్కడ ట్యాక్సీలు. వెరీ గుడ్. ఎక్కడ ఉంటే అక్కడ మనకు భారతదేశంలో హక్కులు ఉంటాయి. విదేశాలకు పోయి కూడా మాట్లాడుతున్నాం కదా. సో మనకు ఎందుకంటే వాళ్ళ దేశానికి మనము మనీ జనరేట్ చేస్తున్నాం టికెట్లు పెట్టి. సో అక్కడ కూడా మాట్లాడొచ్చు. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఇంకా నడుస్తుంది, ఇంకా అంతే, ఏం చేయలేమండి. కాంగ్రెస్ కి కొన్ని ఇవి ఉంటాయి, ఆ లూప్ హోల్స్ కాదు, అన్ని లూపులే ఉంటాయి బేసిక్ గా. ఆ లూపుల్లో నడిపించాలి తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. వాళ్ళు ఏంటి 6 5 ఏవో ప్రామిస్లు ఇచ్చారు కదా. సూపర్ 6 లో ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. తర్వాత ఏమైంది, మగాళ్ళకి రేట్లు పెంచారు. పరిస్థితి ఏమైంది, పెళ్ళాంకి ఫ్రీగా ఇచ్చా, మొగుడు దగ్గర దుబ్బా. కూతురికి ఫ్రీ ఇచ్చా, ఫాదర్ దగ్గర దుబ్బా. ఏమున్నది, అయిపోయిందా? మీ దగ్గర ₹1.5 తీసుకునేటోళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు ₹3 తీసుకుంటున్నారు. మా ఆవిడకి ఫ్రీ వచ్చిందని ఫీల్ అయ్యేసరికి ఈ జోబులోంచి పోతుంది, రెండు పోతుంది. సి అండి, ఏ గవర్నమెంట్ పిచ్చిదేం కాదు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆంధ్రాలో జనసేన కూడా అదే పథకం ప్రవేశపెట్టింది. దానికి ఇన్కమ్ సోర్స్ ఎట్లా రావాలి ప్రభుత్వానికి కూడా ఆలోచించుకోగలగాలి. ప్రాజెక్టులు తీసుకొని రావాలి, ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. దాన్ని వీళ్ళకి పెడితే ఓకే. ఇక్కడ ఏమొస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే లక్కీలీ చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఒక ఫౌండేషన్ వేశాడు. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. దాన్ని కంటిన్యూషన్ చేశారు కానీ నాశనం చేయలేదు. ఆ విషయంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఏదో మేము అపోజిషన్ పార్టీ ఉన్నాం, కండో కప్పుకున్నాము, ఇట్లంతా ఉత్త పుణ్యానికి తిట్టకూడదు. వాళ్ళు నాశనం చేయలేదు ఎక్కడ కూడా. కొత్త కంపెనీలు రావడానికి కానీ ఈ రోజు చూస్తే చూడండి, అసలు హైదరాబాద్ లో పిచ్చి లేస్తుంది. ఏంట్రా మనము హైదరాబాద్ లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, అమెరికా డౌన్ టౌన్ లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, చాలా చాలా చాలా, అసలు ఎక్కడ అన్లిమిటెడ్. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరు కంటే హైదరాబాద్ ఇప్పుడు నిజంగా టాప్ లో ఉంది, టాప్ నాచ్ లో ఉంది. సో అంతోటి తీసుకొచ్చారు. దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, కాకపోతే ఏంటంటే లోటు బడ్జెట్ లో ఉంది తెలంగాణ, ఈయన సీఎం అయ్యేసరికి అని రకరకాల అదానిని తిట్టాడు. పాపం అదానైనా అంబానైనా ఓకే తిట్టారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళనే కలుసుకొని ప్రాజెక్టులు కావాలని తిట్టిన నెల రోజుల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళనే కలుసుకున్నారు. అందుకే ఆ డబుల్ టంగ్ చేయకూడదు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కదా. అంతే, అదే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.